ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో సెప్టెంబర్ 19వ తారీఖు గురువారం. ఇక ఈరోజు తిథికి వచ్చేప్పటికి విధియ తిథి అర్ధరాత్రి 12 గంటల 39 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం తదియ. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి ఉత్తరాభద్ర నక్షత్రం అనేది ఉదయం 8 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం రేవతి నక్షత్రం అనేది ఉంటుంది. రేవతి నక్షత్రం కూడా మరి మర్నాడు 20వ తారీఖు లోపే అంటే తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకి వెళ్ళిపోతుంది. ఆ తదనంతరం అశ్విని నక్షత్రం వస్తుంది. ఇక ఈరోజు మహాలయ పక్షాల్లో మరి విధియ తిథి వారు అంటే విధియ రోజు ఎవరైనా కానీ వారి యొక్క పెద్దలు పరమపదిస్తే వాళ్ళకి ఈరోజు మనం ఈ మహాలయ పక్షాల్లో నివాళులు అర్పిస్తాం. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే గనక ఈరోజు కూడా అధికంగా ధనం వ్యయం అని చెప్పవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు సాధ్యమవుతాయి. ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే మరి భరణి నక్షత్రం వారు కానీ కృత్తికా నక్షత్రం వాళ్ళు కానీ ముందుకు వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ పెళ్ళై ఉన్న ఎవరైతే మరి అశ్విని నక్షత్రం వాళ్ళు కానీ కృత్తికా నక్షత్రం వాళ్ళు కానీ వారి యొక్క భాగస్వాములతో మాత్రం ఎంతో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగతా వారికి వారి యొక్క ఈరోజు అంటే మిగతా వ్యవహారాల్లో ఏవైనప్పటికీ కూడా అవి సాఫీగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఖర్చుతో కూడినవి ఏవైనా సరే కొంతవరకు వస్తువులు సంపాదించడం అనేది కూడా సాధ్యమవుతుంది. ఈరోజు అయితే కనుక వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్యము కొంతవరకు ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది. కానీ మిగతా అన్ని వ్యవహారాలు కూడా చాలా సాఫీగా సాగిపోవటం అనేది చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటం అనేది వీరికి కొండంత మనోబలాన్ని ఇవ్వటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా సమానమైన స్థాయిలో ఎంతో కొంత లాభాల దిశగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఆడవాళ్ళ చేతలు అంటే సహాయ సహకారాలు వీరికి ఎంతో కొంత మేలు చేసేలాగా ఉండటం అనేది లేదా వారి సలహాలు వీరికి మనకి లాభించటం అనేది కూడా ఈరోజు వృషభరాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇంట్లో ఎవరైనా సరే వృద్ధులు ఉంటే వారి విషయంలో మాత్రం ఈరోజు ఎంతో కొంత అసౌకర్యం కానీ వాళ్ళకి అధికంగా అనారోగ్యం కలగటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు సమర్థవంతంగా పరిష్కృత దిశగా ముందుకు తీసుకురాగలుగుతారు. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక వ్యాపారస్తులకైతే కనుక ముఖ్యంగా ప్రజలకి నిత్యావసరాల సంబంధించిన వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారు ఈరోజు మరింత లాభాన్ని గడించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ధనం అనేది అంటే అరాకొరా వసూలు అవటం అనేది అయితే ఉంటుంది. ఇక మిగతా అందరికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మంచి జరగడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఒక్కోసారి అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకోని మార్పులు కానీ తర్వాత వీరి యొక్క సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చడం కానీ ఇలాంటి కొన్ని మార్పులతో కూడిన పరిస్థితులు అయితే ఈరోజు ఉండవచ్చు. నాన్నగారి పరంగా ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది ఎదుర్కోవటం లేదా నాన్నగారికి చిన్న అనారోగ్య సమస్యలు కల్పించడం అనేది కూడా కనిపిస్తాయి. ఇక బయట నుంచి మనకి రావాల్సినవి ఏవి కూడా సక్రమంగా త్వరితగతిన రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. మిగతా గ్రహాల కూటమి మనకి కొంతవరకు అనుకూలకంగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో బయటపడ్డామనే తృప్తి అయితే లభిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారైతే కనుక ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన రోజుగా ఈరోజు చెప్పవలసి ఉంటుంది. ఇటు శారీరకంగా అయితేనేమి మానసికంగా అయితేనేమి కుటుంబ సభ్యుల పరంగా అయితేనేమి
ఎలా చూసినప్పటికీ కూడా ఏదో రకమైన అశాంతి వాతావరణం తొంగి చూస్తూ ఉంటుంది. సరే అమ్మయ్య అని మీరు ఊపిరి పీల్చుకునే లోపే ఇంకో రకమైన వార్త మిమ్మల్ని బెంబేలెత్తిస్తుంది. సరే ఈరోజు ఈ రూ. 10 జేబులో పెట్టుకున్నాను కదా అని మురిసిపోయే లోపే మళ్ళీ దానికి రెండింతలు రూ. 30 ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇదేం కర్మరా బాబు అని తలపట్టుకోవాల్సిన నేపథ్యం ఉంటుంది. ఏదో మరి రాజ్యస్థానంలో గురుడు వల్ల, లాభస్థానంలో కుజుడు వల్ల తాత్కాలికంగా ఏదో రకంగా సమస్యల నుంచి బయటపడే ధైర్యం అయితే వస్తుంది, కానీ శాశ్వతమైన ప్రయోజనం లేకపోవటం అనేది మీకు ఒకంత ఆందోళన కలిగిస్తుంది. మరి ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి వారి యొక్క భార్యాభర్తల వ్యవహారాలు లేదా మనకి వ్యాపార భాగస్వామ్యాలు ఉంటే వ్యాపార భాగస్వామ్యాలు అలాంటి చోట్ల కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇదే రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే కన్యా రాశిలో జన్మించి ప్రేమ వ్యవహారాల్లో ఉంటే కనుక ఆ ప్రేమ పెళ్లి దిశగా అడుగులేయటం కానీ, అలాగే మరి ఇప్పటిదాకా ఎవరైనా సరే మనకి పరస్పరం ఎవరైనా ప్రపోజల్ చేస్తుంటే ఈరోజు అనుకోకుండా ఆ ప్రపోజల్స్ని వీరు అంగీకరించడం కానీ, ఇలా ఈ రకమైన ప్రేమ నేపథ్య వార్తలకి ఈరోజు కొంతవరకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ మందకొడిక సాగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు కలిగేలాగా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరంగా కూడా ఏదైనా సరే వారి అభివృద్ధి విషయంలో కొంత మంచి వార్తలు వినడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఇక శారీరకంగా మాత్రం ముఖ్యంగా నడుముకి సంబంధించిన కానీ, వెన్నుకు సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని కొంత బాధ పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగానే పూర్తయి మనసుకి నిశ్చింత కలిగిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నలిగిపోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత పకడ్బందీగా మనం నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏదో రకమైన అవాంతరం ఎదురవటం, మనం ఎంత నిర్ణయాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఎదురయ్యే పరిస్థితులు అంతకు పూర్తి విభిన్నంగా ఉండటం అనేది కూడా మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా కూడా ఏదో రకమైన అసంతృప్తి నోట్ చేసుకోవడం, పెరిగిపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. ఈరోజు వీరికి కూడా మానసికంగా ఏదో రకమైన తలనొప్పులు వెంటాడుతూ ఉంటాయి. మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని సకాలంలో పూర్తి చేయలేకపోవటం, అవతల వారు పైకి కనపడకపోయినప్పటికీ కూడా వీరి పట్ల ఏదో రకమైన విముఖత, ఎంతో కొంత అసంతృప్తి లోనవటం అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. లోపల వీరు మదన పడినప్పటికీ కూడా అవసరానికి తగిన విధంగా అవతల వాళ్ళకి వీరు స్పందించకపోవటం అనేది వీరిలో లోపంగా ఎక్కువగా ఈరోజు చెప్పవలసి ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ప్రతికూలమైన పరిస్థితులు అయితే ఏమి కనిపించడం లేదు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే ఈరోజు అయితే చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆడవారు లేదా ఆ బంధువుల తోడ్పాటు కూడా వీరికి ఈరోజు పుష్కలంగా లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక వీరి దగ్గర ఏదైతే రహస్య ప్రవర్తన ఉంటుందో ఆ రహస్య ప్రవర్తన విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగానే పూర్తవటం అనేది, వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క దక్షతకు తగిన ప్రతిఫలం లభించడం అనేది, తర్వాత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం ముందుకెళ్ళటం అనేది, ఇవన్నీ కూడా ఈరోజు వీరికి సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి అంటలో ఎలాంటి సందేహం లేదు. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మరి శ్రవణ నక్షత్రం వాళ్ళకైతే కనుక ఎక్కువ అనుకూలత కనిపిస్తుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో తగినంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఖర్చులు అద్దులు దాటిపోవటం అనేది, మాట తీరు కూడా సక్రమైన గతిలో లేకపోవటం అనేది ఈరోజు పెద్ద బలహీనతగా చెప్పవలసి ఉంటుంది. ఇక మనం దేనికోసం నిర్విరామం
కష్టపడాలి, దేనికోసం కష్టపడకూడదు అనే దాంట్లో నియంత్రణ కరువవుతుంది. అక్కర్లేని బాధ్యతలు మీద వేసుకుని అనవసరపు అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నల్ల వస్త్రాలకి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి అయితే గనక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఎదురయ్యేలాగా కనిపిస్తున్నాయి. నిన్నటిదాకా లేదా గత కొద్ది రోజులుగా ఏదైనా సరే వాయిదా పడుతున్న వ్యవహారం ఏదైతే ఉంటుందో ఆ వ్యవహారంలో ఈరోజు ఒక కొలిక్కి రావటం అనేదైతే ఉంటుంది. ఇటు శారీరకంగా, మానసికంగా ఈరోజు ఎంతో కొంత ఊరట లభించడం అనేదైతే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన మార్పులు కానీ, చెప్పుకోదగిన పెరుగుదల కానీ ఏమీ కనిపించవు. ఇక భగవత్ ఆరాధనలో కూడా మరింత ఎక్కువ మీరు మనసు దృష్టి పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెద్దగా మెరుగుపడే దిశలో అయితే లేవు. సంతానపరంగా మాత్రం కొంతవరకు మేలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.